అనావృష్టి జాతి వెన్నెముకను వంచేస్తోంది. పట్టడన్నం పెట్టే అన్నదాతను కరువు రక్కసి యాచకుడిగా చేసేస్తోంది. 10 మందికి పనిచ్చే రైతన్నను దుర్భిక్షం ఉపాధి హామీ కూలీగా మార్చేసింది. మొత్తంగా కరగని మేఘం, ఎండిన చెరువు, ఇంకిన బోరుతో తెలంగాణ సేద్యం రెక్కలు విరిగిన పక్షుల సంక్షోభంలో చిక్కుకుంది. ఆసాములే ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతోన్న తరుణంలో అప్పుల్లో కూరుకున్న సన్నకారు పని కోసం పాకుడాలాల్సిన దుస్థితి. కుటుంబ పోషణ కోసం జాతీయ ఉపాధి హామీ పనులకు వెళ్లినా పొట్ట నిండే పరిస్థితి లేదన్నది ఓరగల్లు రైతన్న కన్నీటి వ్యధ. కాలం కలిసొస్తే క్షణం తీరిక లేకుండా గడిపే ప్రధాన వర్గం రైతులు. తృప్తిగా తినేందుకు సమయం దొరకదంటే అతిశయోక్తి కాదు. ఇక ధరలు అనుకూలిస్తే పండుగే పండుగ. ఇది గతం మాట. కొన్నేళ్లుగా క్రమశిక్షణ తప్పిన ఋతువుల కారణంగా తొలకరి గాడి తప్పింది. ఇక ఈ ఏడాది 2 సీజన్లలోనూ గతి తప్పిన నైరుతి, ఈశాన్య ఋతుపవనాలతో వరంగల్ జిల్లా వ్యవసాయం తడబడింది. పాడి పంటలతో కలకలలాడాల్సిన పల్లెలు నీటి ఎద్దడి, విద్యుత్ కోతలు, పశుగ్రాసం కొరతతో చిన్నబోయాయి. తీవ్రమైన కరువు ప్రభావంతో చెరువులు, బావులు, బోర్లు అంగుళం మందం జలాలను చిమ్మడం గగనమైపోయింది. మొత్తంగా చతికిలబడ్డ వ్యవసాయంతో అన్ని వర్గాల రైతులు ఆర్థికంగా కుదేలయ్యారు. రబీలోనూ చుక్కెదురు కావడంతో 10 మందికి పని కల్పించే రైతు కుటుంబాలు కుటుంబ పోషణ కోసం జాతీయ ఉపాధి హామీ పనుల కోసం పోలమంటూ బయలుదేరుతున్నారు. 3 ఎకరాల తోడబడితే మెత్తని పోయింది. పెట్టి ఆస్టచ్చి ఇడిచిపెట్టి కూలి పని కట్టాను. నీళ్ళు కొంత నీళ్ళు కొంత నీళ్ళు వెళ్ళినాక మత్యానికే బూడిద రోగం వస్తుడు. కుటుంబం వెళ్ళలేకనే కరువు పని కట్టాను. ఇక కాలం ఉంటే కొంచెం ముఖం మీద నెత్తురు ఉంటది. కాలం పోతే ఇప్పుడు నెత్తురు లేక మట్టి కొట్టుకుంటాను. ఇప్పుడు ఇప్పుడు నీళ్లు లేకనే వరి సత్తాను. బర్రెలు, గొడ్లు గాని దోకుడు గడ్డో పొడిగడ్డో ఏదో అదో ఏదో తెస్తాను. ఆ గొడ్లకు మేపుకుంటాను. మరి ఇక పైసలు లేకుంటే ఆత్మహత్య చేసుకోకుండా ఏం చేయంటాను. ఇంత మట్టి మొత్తం 40-50 ఇవ్వటే నడవలే తినబట్టి నీ చేతుల నుంచి మనసు గడ కరిగినట్టు పైసలు కరుకుంటా మాకు కోసం కత్తాను ఇగినని. నైరుతి నైరాస్యంతో ఖరీఫ్లో దెబ్బతిన్న సాగుదారులు కరువు గాలికి ఎదురీదడం వృధా అని గ్రహించి భూములను పడావుగా ఉంచారు. కొద్దిపాటితో గట్టెక్కుదామని ఆరుతడి పంటలైన పత్తి, మిరప, మొక్కజొన్న పెట్టిన వారు నష్టాల్లో కూరుకుపోయారు. బతుకు భారం కావడంతో చేసేదేమీ లేక సేదదీరాల్సిన ఖరీఫ్ సన్నకారు జాతీయ ఉపాధి హామీ పనులు చేసుకుంటున్నారు. సీజన్ కు వేలు కళ్ళజూసే అన్నదాతలు ప్రస్తుతం రోజు కూలీగా 40-50 రూపాయల కోసం వేచి చూడాల్సిన దైన్యం వారిది. శరీరం సహకరించకుండా పనికి పోవాల్సిన అగత్యాన్ని కరువు రక్కసి సృష్టించిందని మట్టి మనిషి వాపోతున్నారు. పని చేసుకుంది మాకు తెల్లారతలేదు. ఈ ఎకరం అంత ఉంటే పంట పండుగ లేదు. ఇట్లా పిల్లలు వస్తే పండుగ కూడా తీసుకొచ్చలేదు. పిల్లగాళ్ళను ఇంట్లో రూపాయలు లేకుండా ఇక ఆయన బాధ తట్టుకోలేక ఆయన ఉరి పెట్టుకున్నాడు. ఉరి పెట్టుకుంటే నిన్న పొద్దంతా నేను పని పోయిందాన్ని మళ్ళీ మర్రి వచ్చి ఆయనను బతికించుకున్నా. బావి లేదు, బోర్ లేదు, ఏది లేదు. వాన కొడితే పండుడే. ఈ 7 వర్షాలు లేక ఆ పంట కూడా ఆయనతో లేదు. ఇక ఇట్లా వస్తేనే కూలి పనికి వస్తేనే రూపాయి కనపడు. అప్పు 1,00,000 రూపాయలు ఉన్నది. ఇక దాకానికి ఎట్లా వస్తాయి సార్? 1 ఎకరం అంటే అది పడా ఉన్నది. ఇప్పుడు 3 ఏళ్ళ పడా ఉండబట్టి నీళ్ళు లేక అసలుకే పంటలు లేవు. 3 ఏళ్ళక ఇదే మట్టి పని అది చేసుకొని బతుకుడే. ఇక ఏం కడుతుంది సరిపోతుంది. అప్పులు తెచ్చుకుంటాను. ఇప్పుడు నీళ్ళు లేని ఏం వేసుకుంటాం? పిల్లల చదువులు, వైద్యం, కుటుంబ పోషణ, మరోవైపు అప్పుల భారం వెరసి రైతులను మనోవేదనకు గురి చేస్తున్నాయి. రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి. మంది ఎక్కువైతే మజ్జిగ పలుచన అన్నట్లు చిన్న పనిలో 20-30 మంది భాగస్వాములు కావడం వల్ల ఉపాధి హామీ పైసలు తమ ఆకలి తీర్చలేకపోతున్నాయని బాధితులు వాపోతున్నారు. మరోవైపు ముదురుతున్న ఎండలతో పశుపోషణ భారమైందని సన్నకారు లబోదిబోమంటున్నారు. అయితే నేను 2 ఎకరాలు సొంతంగా ఉంది సార్. నాకు 2 ఎకరాలు కౌలు పట్టుకున్నా. ఈ కాలం లేదు, ఏం లేదు. అప్పుల పాలు 1,00,000 రూపాయలు అప్పు అయినా ఈ కరువు పని చేస్తే రోజు 40-30 రూపాయలు పడుతున్నాయి సార్. నాకు కొడుకో బిడ్డ సార్. ఏం పని చేసినా రూపాయి పుడతలేదు కాబట్టి ఈ పనికి ఉపయోగించి బతుకుతున్నాం సార్. ఏం లేదు సార్. అసలు కాలం లేనప్పుడు ఏం పంటలు బావి లేదు, నాకు బొంద లేదు, ఏం లేదు సార్. ఆకాశపై బతుకులు అది మనతో తిన్నట్టు లేకుంటే తిన్నట్టు. నాకు రుణాలు రాలేదు, ఏం రాలేదు సార్. బాయిలన్నా బోర్లన్నా వేపిస్తే మేము బతకగలుగుతాం సార్. మాకు 4 ఎకరాల భూమి ఉంది. అందులో 3 ఎకరాల పత్తి పెట్టినాం, 2 ఎకరాల మిర్చి పెట్టినాం. వాతావరణం బాగాలేక తోటలన్నీ ఎరుపు రోగం, కుచ్చే వైరస్, తెగులు ఇలాంటివి వచ్చి తోటంతా నాశనం అయిపోయింది. అందువల్ల మేము బతుకు తెరువు కోసం ఈ కరువు పనికి వస్తున్నాం. ఈ కరువు పని పైసలు కూడా చక్కగా పడడం లేదు. వారానికి 250, 30, 300 ఇట్లా పడుతున్నాయి. రోజు కలిసే 300 వస్తాయి. ఇది వారానికి 300 పడతాయి. ఏం లాభం మాకు? అప్పుల కనీసం మిత్తి తీర్పలేకపోతున్నాం పంటలు పండలేక. 60-70 వేలు పెట్టుకుంటే సంతలో పోయి అమ్మితే 30-40 వేలు వస్తలేవు. ఈ వర్షాలు లేక, వరలు పండక, ఎట్లా మేత లేక అవి కూడా బగ్గ చిక్కిపోతాయి. నీళ్లు లేని కారం ఎట్టొస్తాయి? భూమి ఉన్నది కానీ శారాలు నీళ్లు లేవు మాకు, అస్సలు లేవు. ఇప్పుడు బీటెక్ చదివే కొడుకు ఎన్ని పైసలు ఖర్చు అవుతాయి?
ఇప్పుడు మంచాల వన్నాయనకు నెలకు 2000 రూపాయల ఇన్కమ్ పెడతాను. ధర లేక కూడా భూములకు కూడా ఏం డిమాండ్ లేదు. ఎట్లా కడుతుంది? నేను 100 కొంచెం పోతే కడుతుందా? బావి కాడ మాకు బావిలో నీళ్లు లేవు, మాకు బాణ కొడితేనే బతుకు. రోజు రోజుకి దుర్భర పరిస్థితుల్లోకి జారుకుంటున్న కర్షక లోకం దుస్థితికి మూలాలు తెలిసిన ఏలికలు చిత్తశుద్ధితో పరిష్కారం సూచించాలి. కనీసం పూట గడవని పరిస్థితుల్లో ఉన్న అన్నదాతకు తక్షణమే ప్రభుత్వం ఆపన్న హస్తం అందివ్వాలి. లేకుంటే నిబ్బరం కోల్పోతున్న ఊపిరి అంపశయ్యపై చేరడానికి మరెంతో కాలం పట్టదు.